ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో మనందరం కూడా సనాతన ధర్మం అనే ఒక మాటని ఎక్కువగా వింటున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మంలో ఏం చెప్పబడి ఉంది, అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతున్నారు, అసలు మేము ఏది పాటించాలి, ఏది వినటం వల్ల మాకు మంచి జరుగుతుంది, ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దీనితో పాటు ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఆహారం తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మరి ఇటువంటి సందేహాలన్నింటినీ కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియోల రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం కానీ శ్లోకం కానీ ఎవరికి వారంటే పలానా ప్రాబ్లంకి ఈ మంత్రం పారాయణ చేయండి, జపం చేయండి అని చెప్తూ ఉన్నారు. అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురు ఉపదేశం లేకుండా. అది నిజంగా ఫలిస్తుందంటారా స్వామీజీ? దాని ఫలితం చాలా లేట్ అవుతుంది. గురు ద్వారా తీసుకోబడినప్పుడు నేను ఇప్పుడు గురు ఛత్ర ఛాయలో ఉన్నాను, నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలంలో ఎంట్రీ అవుతుంది. అవును, పుస్తకాలు చూసేసి ఎవడో టీవీలో చెప్పేశాడు అది వినేసి చేసుకుంటే అది కాదు. గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు. ముందు వాడు మంత్రం తీసుకునేకి అర్హుడా కాదా అనే దానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చేయి, ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాననే వాళ్ళు గురువులు. ఊరికి ఇచ్చే వచ్చి ఏదో 10,000 డబ్బులు తీసుకో దక్షిణ, ఇన్ని పండ్లు బట్టలు తీసుకో, ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తాండారు. అందున నీకే దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తాండారు. అట్లా జరగదు ఆ కాలంలో. అసలు ప్రశ్నోపనిషత్తులో ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా. గర్గముని కొడుకు, గౌతముని కొడుకు, ఒక రాజు కొడుకు, ఇట్లా 6 మంది మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు. ఆయన కనపడినాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్బలు ఇస్తారు. ఆ కాలంలో అది సవిత్ప్రాణి అయిపోవాలా, వాళ్ళకేం కావాలా, ఆవులు గడ్డి, ఈ రెండే కావాలి. ఎవరినైనా మీరు అంటే నేను ఫలానా ఆయన కొడుకు, నేను ఫలానా. అమ్మ అంత గొప్ప వాళ్ళ కూర్చోండి అని వాళ్ళకి ఆర్ఘ్యపాదాలు ఇచ్చి, ఏంటి నన్ను ఎత్తుకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటారు, మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, మా తండ్రులను అడిగాం, వాళ్ళు మాకు తెలీదు, ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవడు చెప్పేవాళ్ళు లేడు, మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు, మేము వెతుక్కొని వచ్చాం, మాకు ఆ సమాధానాలు కావాలా. రావడం, సమాధానాలు అడగడం, నేను చెప్పడము, అంతేనా? గురు శిష్య సంబంధం లేకపోతే కాదు. కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి, ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి. ఒక బాంబు వేశాడు అక్కడ, నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు. 1 సంవత్సరం నా దగ్గర సేవ చేయండి, సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి, నాకు సమాధానం తెలిస్తే చెప్తాను. మనం ఈ కాలం వాళ్ళం ఏమనుకుంటాం, సంవత్సరం సేవ చేస్తాం, అడుగుతాం, నాకు తెలుదురా అన్నాడంటే మన గతి ఏం? సంవత్సరం పాయా. మన మెంటాలిటీ ఇది. వాళ్ళు ఆజ్ఞాపించండి గురుదేవ, ఏం చేయమంటారు, నువ్వు ఆవులు మేపకరా, నువ్వు సమిదలు తీసుకురా, నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ డ్యూటీలు చెప్పేస్తున్నారు. వీళ్ళు డ్యూటీల్లో సర్వనిమగ్నం అయిపోయినారు. సంవత్సరమైన సంగతి కూడా తెలియదు. ఒక దినం సాయంత్రం 4 గంటలకు వాళ్ళంతా ఆవులు మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు, నాయన స్నానం చేసిరండి, మీరేదో ప్రశ్నలు అడుగుతామన్నారు కదా. ఆ సంవత్సరం అయిపోయింది, గురువాడు అయిపోయింది అన్న. ఇలా స్నానం చేస్తారు, వచ్చినారు, మీ ప్రశ్నలు ఏదో అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. మళ్ళీ మొదటిది, వీడు అసలు నా దగ్గర పనిచేసే అర్హుడా కాదా, ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి, వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా. మనస్సు అనే పొలం, క్షేత్రం శుద్ధం చేయిందా, వీడు అర్హుడు అని ఆయన కనిపిస్తాడు. అప్పుడు అంటాడు. కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం, నాకే తెలుసు అన్న గర్వం ఎవరికి ఉండకూడదు. అప్పుడు అంటాడు, ఒకడు అడుగుతాడు, ఈ జీవుడు రాకేంటి, పోకేంటి, చంద్ర మార్గం ఏంటి, సూర్య మార్గం ఏంటి, ధూమ మార్గం ఏంటి, అసలు పురుషులలో షోడశ పురుషుడు అంటాడే ఎవడు అతను, ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు. ఇంకా అదంతా పెద్ద విషయం.
ఆహా. ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే ఒక గురువు ముందు శిష్యుణ్ణి శోధన చేస్తాడు. ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్ళల్లో కూర్చొని జీతాలు తీసుకొని 30 మందిని వేసేసి మేకమందలాగా చెప్పి ఇడిచిపెట్టడం కాదు. అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా, వానికి అర్థమైందా లేదా, వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు తనంత వాడిని తనకన్నా మించిన వాడిని చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు. ఇంకా వాడు మంత్రదీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి ఒక బట్ట వాని చెవు మీద వేసి ఆ చెవులో గురుమంత్రం 3 సార్లు మీ చేత చెప్పిస్తాడు. ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా? అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామీజీ? ఏమన్నా దోషమా మళ్ళీ అది? చాలా దోషం. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళమంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం చెప్పగానే మాకు ఎలా తోస్తే అలా చదివేస్తున్నాము. అది మన పూర్వీకులు చాలా జాగ్రత్త పరులమ్మా. రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగు వస్తుంది. అవును, అవి చూసేసి ఎవడికి వాడు మంత్రాలు చదివేస్తాడు. అవును. ముద్రా రాక్షసం జరుగ్గా కానీ ఒక శాపం పెట్టేస్తున్నారు. ప్రింటింగ్ మిస్టేక్. సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతావు. అవును. నువ్వు 1000 సార్లు 1,00,000 సార్లు చదివినా అది నీకు సిద్ధించదు. ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తుంది ప్రభావం. ఒక ఉదాహరణ, ఇంద్రుని సభలో త్వష్ట ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు. వాడి పేరు త్రిశూరుడు. పేరుకు తగినట్టు వానికి 3 తలకాయలు. ఒక తలకాయతో వేదం చదివేవాడు, ఒక తలకాయతో సురా తాగేవాడు, అమృతం తాగేవాడు. రాక్షసుల సహవాసంతో ఒక తలకాయతో సారాయి తాగేవాడు. ఇంద్రుడు ఎన్నోసార్లు నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకురా, ఇదేం దుర్మార్గం బుద్ధి, తాగకూడదు ఆడు ఇనుకోలే. ఇంద్రుడు 3 తలకాయలు నరికేశాడు. త్వష్ట ప్రజాపతికి కోపం వచ్చింది. ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుడిని చంపేంత శక్తి కాదు. ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు. ఎవడో తపస్సు చేసుకుంటే పాడు చేసేదానికి రంభ ఊరోసుని పంపాడు, ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు. ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే ఒకడు తపస్సు చేస్తుంటే వాడిలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా అని టెస్టింగ్ చేస్తాడు. ఆ టెస్టింగ్లో వాడు ఓడిపోయినాడు అంటే వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికైతే తపస్సు చేస్తున్నాడో వాడి దగ్గరికి పోయి వాడిలో ఇంకా కామ క్రోధాలు పోలే, ఇప్పుడే వరం ఇయ్యద్దు, హీఈస్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుందంటారా? ఇంకా వినండి, ఇది ఆయన తనకున్న శక్తులన్నిటినీ ధారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహారాక్షసుడిని పుట్టించాడు, వృతాసురుడు అనేవాడిని. వృతాసురుడు. నీకు మంత్రం చెప్తా, దాన్ని 7 రోజులు నిత్యపారాయణ చేయి, నీకు ఇంద్రుని చంపే శక్తి వస్తుంది అని. ఆ మంత్రం ఏందో చెప్పు అంటాడు. ఇంద్రశత్రు వివత్వ స్వహ అంటాడు ఆయన. అర్థమేంటి? శత్రువు అయిన ఆ ఇంద్రుడు నా చేత చచ్చిపోగాక అని దాని అర్థం. కానీ ఆ రాక్షసుడు చదివేటప్పుడు ఇంద్రాశత్రు వివద్వ స్వహ అన్నాడు, దీర్ఘం తీశాడు అంతే. ఇంద్రశత్రు వివద్వ స్వహ, ఇంద్రాశత్రు వివద్వ స్వహ. ఈ 2వ పదానికి అర్థం ఏమైంది? ఇంద్రుని శత్రువు అయిన నేను నాశనమైపోదును కాక. అట్లాగనే వృతాసురుడు ఇంద్రుని చేతిలో చచ్చిపోయాడు. ఈ తరం వాళ్ళలో చాలా వరకు ఆధ్యాత్మిక భావన కానీ దైవ చింతన కానీ చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా పూజలు చేసినా భక్తిని ప్రదర్శించినా కూడా అది ఒక ఆడంబరం లాగా మనం ఎంత స్తోమతగా చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉంటుంది తప్ప ఎంత భక్తితో చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉండట్లేదు. నిజంగా అసలు ఎలా ఉండాలి ఈ ఆధ్యాత్మిక భావన అనేది? ఈ తరం వాళ్ళు ఆధ్యాత్మిక భావనలోకి మార్గంలోకి రావాలంటే మన నిత్యం చేసే విధి విధానాలన్నీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది? ఈ మైకులు, ఈ కరెంటు లేనప్పుడు ఉన్న భక్తి వేరే, ఈ మైకులు వచ్చినాక వేరే. మైకులు వచ్చిన కొత్తలో కూడా గణపతి నవరాత్రులు 9 రోజులు ఆ గణపతి పాటలు తప్ప రెండోది ఉండేది కాదు. అవును. ఇప్పుడు దిక్కుమాలిన ఇంగ్లీష్ పాటలు, సినిమా పాటలు అన్నీ పెట్టి పారేస్తున్నాం. జాగరణం అని చేసే శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్పే శివరాత్రి, ఆ రాత్రి అంతా సినిమాలు చూస్తూ గడుపుతా ఉన్నారు. అవును. పెద్దవాళ్ళు పెట్టిన ఇంటెన్షన్ వేరే. జన్మకో శివరాత్రి అని ఎందుకన్నారు? ఈ శివరాత్రి అయిన మరుసదినమే నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. మళ్ళా ఇంకో శివరాత్రి చూస్తామనే దానికి ఛాన్స్ లేదు. అందుకని ప్రతి శివరాత్రిని ఈ జన్మకో శివరాత్రి అన్నట్టు చేసుకో.
ఉదయం నుంచి ఆహారం తినకుండా ఉండి రాత్రంతా దైవనామ స్మరణతో గడుపుతూ మేలుకొని మరుసదినం 12 గంటలకు ఉద్వాసన. అట్లాగనే మన వాళ్ళు ఏకాదశి ఉపవాసాలు పెట్టించారు. అది వాళ్ళు ఎంత దూరపు ఆలోచన అంటే సంపూర్ణమైన సైన్స్ ఉంది. ఇప్పుడు ఒక జపాన్ శాస్త్రవేత్త 36 అవర్స్ ఫాస్టింగ్ అనే ఒక విధానాన్ని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఏకాదశి ఉపవాసం అదే కదా, ద్వాదశి ఉద్వాసన అంటాం. ఏమైతుంది 36 అవర్స్. అంతే 36 అవర్స్ మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటారో మీ మెటబాలిజం తనను తాను రెక్టిఫై చేసుకుంటూ మీలో రెసిస్టెన్స్ కెపాసిటీని పెంచే గుణాలు దానికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, ఈ విషయం మన వాళ్ళు కనిపెట్టే పండుగలకు నువ్వు మధ్య మధ్యలో ఈ ఉపవాసాలు ఉండు అన్నారు. ఇంకో అర్థం కూడా ఉంది. ఆవాసం అంటే వాని పక్కనే కూర్చోవడం అనే అర్థాన్ని తీసుకొని వీళ్ళు టిఫిన్లు కాఫీలు అన్నీ లాగిచ్చేస్తూ దీనికి ఎప్పటికీ రెస్ట్ ఇవ్వకుండా పోతే వీడి శరీరం తొందరగా శిథిలమవుతారు. అంత దూరదృష్టితో మన వాళ్ళు అసలు పండుగలు అని పెట్టడంలోనే ఎంత అర్థము. మీ తెలుగు మాటలు మహా గొప్పవి తల్లి. పండుగ చేసుకో, నిన్ను నువ్వు పండుగ చేసుకో. చెట్టులో ముందు మొగ్గ తొడుగుతుంది, మొగ్గ ఉండొచ్చు రాలిపోవచ్చు. మొగ్గ పువ్వు కాదు, పువ్వులోనే రాలిపోవచ్చు. పువ్వు పిందెగా మారుతుంది, పిందెగా రాలిపోవచ్చు. కరెక్ట్. కాయ అవుతుంది, కాయ రాలిపోవచ్చు. పండుగ అయ్యేదానికి ఎంత శ్రమ ఉందో నీ జీవితాన్ని నువ్వు పండుగ మార్చుకో. ఆ అర్థంతో పెద్దవాళ్ళు పండుగ అని పెట్టారు. మనం పండుగ చేసుకుంటే ఇంకా పొద్దు హాలిడే, లేని పిండి వంటలంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా తినడమే, సినిమాలకు పోవడమే. ఇది ఎట్లయిపోయింది. ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే పెద్దవాళ్ళు మన సాంప్రదాయం ఇది ఇలాగే ఉండాలా అని వాళ్ళు కూడా చెప్పక ఏందో ఆ పథకాలు చెంతాడు మేము అనుభవించాము, మా వాళ్ళు జాలిగా అన్నా ఉండని, అరే పండగకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండరా అనేసి పెద్దవాళ్లే ఫ్రీనెస్ ఇస్తాడు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే ముందు తల్లి తండ్రి వీళ్ళు మామూలు విద్యావంతులే కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఒక తల్లి ఉన్నప్పుడు ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది, ఒక యశోద కానీ ఇంకోళ్ళు కానీ కృష్ణుడు తయారు చేసింది. తల్లి ఇంట్లో మొదట, అందుకే హోమ్ డిపార్ట్మెంట్ అంటాం, ప్రధానికన్నా హోమ్ డిపార్ట్మెంటే పవర్ఫుల్. హోమ్ డిపార్ట్మెంట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. అట్లాంటిది ఈ కాలపు తల్లుల బాధ్యత పిల్లవాళ్ళలో భక్తి బీజాలు కూడా నాటాలి. ఇప్పటి నుంచే భక్తి ఎందుకు, రిటైర్డ్ అయినాక చూసుకుంటాం. రిటైర్డ్ అయ్యేంత వరకు నువ్వు ఉంటావా? సరే ఉన్నా అప్పుడు ఆ మంత్రాలు స్తోత్రాలు ఉపవాసాలు శక్తి నీ మెటబాలిజంలో ఉంటుందా? ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే నీ బాడీ ఆ రోజుకు కూడా అక్కడే సహకరిస్తుంది. అందుకే విద్యాభ్యాసం చేసేవాడికి మన వాళ్ళు 4 వ్యవస్థలు పెట్టారు. బ్రహ్మచర్యం, విద్యాభ్యాస కాలం అంతా కూడా మంచి విద్య నేర్చుకో, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు, ఆ తర్వాత కొడుకుల పెండిళ్ళు అయిపోయినాక భార్యను అనుమతి తీసుకొని నువ్వు వస్తావా ఉంటావా, అక్కడ మన ఇద్దరం స్నేహితులు అన్నట్లు వానప్రస్థం. ఆ చిట్ట చివరిది సన్యాసం, సర్వసంగ పరిత్యాగం. అంత 4 వ్యవస్థలు మన వాళ్ళు పెట్టారు. ఈ భక్తి తగ్గిపోవడానికి కారణము మనమే. చెప్పిన శాస్త్రం ప్రకారం చేసి తీరాలా అని ఒక గట్టిగా చెప్పేవాడు లేకపోయి డూ యాజ్ యూ లైక్ అనే వ్యవహారానికి దిగబడి కాంప్రమైజేషన్లోకి రాబట్టి ఇట్లా జరుగుతుంది. గణపతిని మట్టి గణపతినే తయారు చేయాలి. అది మళ్ళీ నిమజ్జనం చేస్తే నీలో నుంచి వచ్చింది తేరా తుజుకో అర్పణ అన్న భావన. అట్లానే శివార్చనలు చేస్తే బంకమన్నుతో నది పక్కనే శివార్చన లింగం చేసి నీళ్లు పోస్తూ ఉంటే అది మళ్ళీ కరిగిపోయి మళ్ళీ నదిలో కలిసిపోతుంది. నీది నీకే అర్పణం అన్న భావన. ఇంతింత అర్థాలతో మన వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు యాక్రిలిక్ లింగాలన్నీ సెటప్ చేసి దానికి లింగాభిషేకాలు, పూజలు, దీపారాధన. ఆ బర్త్డే పొద్దు 50 బర్త్డే అంటే 50 దీపాలు వెలిగించి 50ని ఊది పారేసి కేక్ కట్ చేసుకొని తింటాడు.
మనది దీపాలు ఆర్పే సంస్కృతి కాదు, దీపాలు ముట్టించే సంస్కృతి. పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఒకవేళ రాజవంశాల్లో వాళ్ళు వీళ్ళు బర్త్డేలు చేసుకోవాలంటే వాడు ఎన్నవో బర్త్డే అయితే అన్ని గుళ్ళల్లో అన్ని దీపాలు వెలిగించి రావాలి. దీపం జ్యోతిపర బ్రహ్మ దివ్యన సాధ్యతే సర్వస్వం దీపం సర్వతమోవహ అని దానికి చెప్తూ ఆ దీపం వెలిగించాలి. ఒకప్పుడు సూర్యభగవానుడు మునిగిపోతూ అయ్యో నేను పోతా ఉండనే రాత్రి చీకటి అయిపోతే ఈ జనాలంతా ఏమవుతారు అనుకుంటే ఒక చిన్న దీపం చెప్పిందంట, డోంట్ వరీ డోంట్ బాదర్, నేనున్నాను, నువ్వు బోట్ రెస్ట్ తీసుకో, రేపు పొద్దున రానిందంట. ఇంత చిరు దీపం చాలు కదా ఈ గది అంతని వెలిగించేదానికి. ఆ దీపం వెలిగించుకునే దాంట్లో ఎంత అర్థం మన వాళ్ళు పెట్టారు మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తాను. ఒక దేశంలో ఒక కొంచెము మంచి జ్ఞాని అయినా కానీ అప్పుడప్పుడు తిక్క ప్రశ్నలు వేసే రాజు ఒకడు ఉండేవాడంట. ఈ జనాలకు అందరికీ సభలో ఉండే వాళ్ళకు భయం, వీడు ఏ పొద్దు ఏ తిక్క ప్రశ్న వేస్తాడో, సమాధానం చెప్పకపోతే జైలు, కొరడా దెబ్బలు, రాజు ఏమనేకి లేదు. అట్లా బిక్కు బిక్కుమంటా అన్న ఒక దినము ఈయనకి తిక్క ప్రశ్నలు వేసే మూడు వచ్చింది. సభలో అందరూ జాగ్రత్తగా వినండి, నాకు 3 అనుమానాలు వచ్చాయి, దాన్ని తీర్చాల. వీళ్ళ గుండెల్లో రాయబడింది, వీడు ఏం అడగబోతాం, 3 ఒకటి కాదు, ఒకటి అడిగితేనే చెప్పలేము. అడగండి మహారాజా అన్నారు, ఇంకేం చేయలేక. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, నేను ఈ ప్రశ్న అడిగి మీరు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు, ఈ 3టికి సమాధానాలు చెప్పండి. ఎవడు చెప్తాడు, పోయింది మన బతుకులు అయిపోయినాయి అనుకున్నాడు. రాజు ఇట్లా ఏళ్ళు తిప్పి తన ఆస్థాన పండితుకు ఏళ్ళు చూపించాడు, నువ్వు చెప్పు అన్నాడు. వాడు ఇంకా పండితుడు కదా, తెలివైనడు. రాజా ఏమన్నా సామాన్య ప్రశ్నలా, అడగంగానే చెప్పేసేదానికి 2 రోజులు టైం అయింది, ఈ లోపల కూడా మర్చిపోతాడులే అనుకున్నాడు ఈయన. 2 రోజులు కాకపోతే 3 రోజులు టైం తీసుకో, 3వ రోజు నువ్వు చెప్పాల్సిందే. ఈయన అప్పుడు సభ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, దిగులుగా కూర్చున్నాడు. ఆయనకు రోజు పాలు పోస్తే గొల్ల పిల్లవాడు ఒకడు, 12 ఏళ్ల పిల్లవాడు అని వచ్చాడు, పాలు తీసుకున్నాడు. మహారాజా ఎప్పుడు దేదీప్యమానంగా మీ ముఖం వెలిగిపోతుంది, ఈ టైంకి మీరు 20 మందికి సత్సంగం చెప్పేవాళ్ళు, నేను పాలు పోసేసి బయట కూర్చొని వినేవాడిని, ఇప్పుడు ఎందుకు మీ ముఖం డల్గా ఉందని, ఏందో నా సమస్యలు లేరా పో అన్నాడు. అయ్యయ్యో నాతో చెప్పచ్చు కదా, అరే మా రాజు ఉన్నాడా తిక్కలోడు, ఇట్లా 3 ప్రశ్నలు అడిగాడు, ఏం చెప్పి సవాలా, ఏంటి ఆ ప్రశ్నలు, నీకెందుకు రా, ఇన్ని రోజులు మీ సత్సంగం వింటాను స్వామి, ఏమో చెప్పండి అన్న. ఈ ప్రశ్నలు అడిగినాట, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ దిక్కు చూస్తూ ఉంటాడు, ఆయన ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పేటప్పుడు ఏం చేస్తుంటాడు, ఈ 3 చెప్పాలంటారా. ఆ పిల్లోడు ఉంటుకొని ఓ సింతేనా, దీనికి మీ వరక, రేపు పొద్దున్న సభకు నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తాను అన్నాడు. ఒరే నాకైతే జైల్లో వేస్తాడరా, నీకైతే కొరడా దెబ్బలు కొడతాడు, లేకుంటే తలకాయ తీసేస్తాడు, అది ఏం చెప్తారో నువ్వు అన్నాడు. ఈడ చెప్పను, ఆనే చెప్తా, వానికే చెప్తా, బుద్ధి చెప్తాను, నేను మీ శిష్యుణ్ణి, మీ సత్సంగాలు విని ఇంత బలం వచ్చింది నాకు, నేను చెప్తాను, నీ కర్మ ఏం చేస్తావు చేసుకొని మనసదను సభకు తీసుకుని పోయినాడు. ఏమయ్యా 3 రోజుల టైం అడిగి ఇప్పుడే వచ్చినావు, ఈడెవడు గొల్లపిల్లోడు, ఓ చిన్న గొచ్చి పంచ, ఒక తుండుగుడ్డ వచ్చి ఎట్లా కర్ర, ఈడెవడవును. రాజా అంత మాత్రం చిన్న ప్రశ్నలు మా అంతటి గురువుని అడుగుతావా, నేను చెప్తాను దానికి సమాధానాలు అంట పిల్లోడు. రే చెప్పకపోతే ఏందో తెలుసాను, ఈ తర్వాత సంగతి అడుగు అన్న. ఈయన 3 ప్రశ్నలు అదంతా దేవుని వ్యవహారం ప్రశ్నలు. మరి దేవుని ప్రశ్నలు అడిగేటప్పుడు ఇంత ఒక దీపం వెలిగాలా, ఇంత ప్రసాదం పెట్టాలా, పాలన్నా పెట్టాలా కదయ్యా అన్నాడు. అట్లనా ఉండండి అంటే తప్పెట్టు పెట్టాడు. రే ఒక మంచి నెయ్యి దీపం పట్టుకురండి, ఓ గిన్నెడు దోసెడు పాలు తీసుకురండి, 2 ఆడబెట్టాడు. రే వచ్చిందిరా నైవేద్యము దీపం 2 వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ అడుగు ఏందో నీ ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అని. నీ ప్రశ్నకు సమాధానం చెప్తా కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాను. నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు ప్రశ్న అడుగుతాండవు ఏమరా, చెప్పు, నువ్వు పండితుడివి కదా చెప్పు అన్నాడు. ఏందో అడుగు.
ఈ పాలలో నెయ్యి ఎక్కడుంది అన్నాడు. అంటే నువ్వు గుళ్ళోనివి నీకు తెలియదా? దాన్ని ముందు పెరుగు చేయాలా, ఆ పెరుగుని చిలకాల, వెన్న వస్తుంది, వెన్నను కరిగేయాల, నెయ్యి వస్తుంది. అంటే ఈ పాలలో నెయ్యి ఉంది కదా, ఉంది అన్న. ఏడుంది అన్నాడు. పాలంతా ఉందిరా అన్నాడు. అట్లే దేవుడు నెయ్యిలాగా పాలలాగా ఈ ప్రపంచం అంతా ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి సమాధానం దొరికింది. రాజుగారి బుర్ర పనిచేసింది. ఓ అమ్మో ఇడు ఎవడో తక్కువడు కాదు. ఇంకా రెండో దొరుకుతున్నావు. దీనికి ఏం చెప్తాడు? దేవుడు ఏ దిక్కు చూస్తున్నాడు రా రాజా, ఇప్పుడు వెలిగించినామే ఈ దీపం, దీని కాంతి ఏ దిక్కు పోతుందో చెప్పు అన్నాడు. దీపపు కాంతి అన్ని దిక్కులా పోతుంది అన్నాడు. దేవుడు చూడని దిక్కు లేదు, అన్ని దిక్కులా చూస్తున్నాడు. ఇంకా ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అని ఇది ఎట్లా చెప్తాడు? ఇప్పుడు నేను ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు ఏం చెప్తావో, నువ్వు సమాధానం చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తుంటాడో చెప్పాలా. మరి మూడో ప్రశ్న తెలుసు కదరా, మళ్ళా చెప్పమంటావా అని. అదే నాకు ఒక అనుమానం, నువ్వు ఇంత గొప్ప పండితునివి, ఎక్కడైనా అడిగేవాడు కింద, చెప్పేవాడు పైన ఉండాలి కదా, నీకు ఆ జ్ఞానం లేదా అన్నాడు. అట్లనా అనేసి పీట వేసుకొని ఈయన కింద కూర్చొని రా సింహాసనం ఎక్కువ పైన కూర్చొని చెప్పు అన్నాడు. ఈడు సింహాసనం మీద గొల్లోడు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు ఏందో ఆ ప్రశ్న అన్నాడు. మళ్ళా అడుగుతావు ఏందిరా? నేను ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదే చేస్తుంటాడు. గొల్లోని సింహాసనం ఎక్కించినాడు, రాజుని నేల మీద కూర్చోబెట్టినాడు. అసలు దాంట్లో మర్మం ఏమంటే, చంచలమైన ఈ మనస్సులోకి గురుమంత్రం అనే పెరుగు వేసినప్పుడు అది చంచలత్వం పోయి స్థిరమవుతుంది. ఆ స్థిరమైన స్థితిలో నీ తపన అనే కవ్వం వేసి చిలికినప్పుడు అది వెన్నగా మారుతుంది. ఈ తపన తపస్సుగా మారినప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతుంది. ఈ నెయ్యి కరిగి ఇంకోటి అయ్యేది ఛాన్స్ లేదు. బూడిద నెయ్యి రెండు ఒకటే. బూడిదను మీరు ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. నెయ్యిని ఇంకా ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. చిట్ట చివరికి నెయ్యిగా మారిపోవడం, ఒక స్థిరత్వాన్ని పొందడం. పాలలో స్థిరత్వం లేదు, అది పెరుగు అవుతుంది. పెరుగు పెరుగులో నుంచి వెన్న వస్తుంది. వెన్న కరిగి నెయ్యి అయినాక ఇంకేమీ లేదు. అది దాని అర్థం. అట్లాగానే దీపం ఏ దిక్కు చూస్తుంది అన్నాను. అసలు ముందు దీపం ఏంటి? చంచలమైన మనస్సుని స్థిరంగా పెట్టి దాంట్లో భక్తి అనే నూనె పోసి గురువు ఇచ్చిన మంత్రం అనే ఒత్తి వేసి నువ్వు తప్పించినప్పుడు ఆరణిలో మంటలాగా పుట్టి ఆ జ్యోతి వెలుగుతుంది. అది మనలో పుట్టే జ్ఞానజ్యోతి. అందుకని మన పూర్వీకులు నీలో జ్ఞానజ్యోతి వెలగాలంటే ముందు భక్తి ఉండాలి. ఆ భక్తిని ఈ విధంగా నవవిధ భక్తులు ఉన్నాయి, ఇదేనైనా స్వీకరించు. ఈ నవవిధాలు కాకుంటే ఇంకా ఫైనల్ భక్తి ఇంకోటి ఉంది, వైరభక్తి. అంటే శత్రుత్వపు భక్తి. భగవంతుడి పైన కోపంతో వచ్చేదా స్వామీజీ? శత్రుత్వం. అసలు మనం దేవుణ్ణి 10 సార్లు తలుచుకుంటే శత్రువు 20 సార్లు తలుచుకుంటాడు. అవును. మీరు ఎవరికైనా 10 మంచి పనులు చేశారు, ఆ 10 మందిలో ఎవడో ఒక్కడు మిమ్మల్ని తలుచుకుంటాడు. అదే మీ మీద కోపం ఉండేవాడు మీ ఎదురు కనపడినప్పుడు అంతా లేదు, మీ ఫ్రెండ్ ఎవడైనా కనపడితే కూడా వాడు అట్ట చేశాడు, వాడిని పోతున్నాడు రోడ్డు మీద, వాడు అట్ట చేశాడు, వాడి పేరు 100 సార్లు చదువుతాడు. హిరణ్యకశిపుడు అంతే. ఎక్కడున్నాడ్రా హరి, ఎక్కడున్నాడ్రా హరి, ఈ ప్రహ్లాదుడు చెప్పిన దానికన్నా 100 సార్లు ఎక్కువ వాడు చెప్పాడు. వాడికి మోక్షం వచ్చింది. అనన్య భావంతో భగవత్ చింతనం, ప్రతిఫలాక్ష లేపకుండా దేవుని చింతనం అంతవరకే చేయాలి. కానీ లాభాల కోసము ఫలితాల కోసము మనం దేవుణ్ణి చింతన చేస్తాను. గుడికి పోయినా మనం చేసే పని ఇదే. భక్తిభావం జనాల్లో ఉండాలా అని గుడి అనే వ్యవస్థ, గుడి కాదు దాని పేరు ఆలయం, అందులో లయం అన్న పేరు పెట్టారు. ఆలయం. ఆ ఆలయ నిర్మాణం ఎట్లుండేది? పెద్ద గాలిగోపురం ఉండేది, లోపలికి వచ్చినాక బలిపీఠం ఉండేది, ధ్వజస్తంభం ఉండేది, ఆ తర్వాత సంగీత మండపం ఉండేది, దాని తర్వాత నృత్య మండపం ఉండేది, ఆ తర్వాత దర్శన మండపం ఉండేది, ఆ తర్వాత గర్భగృహం అనేది ఉండేది. ఆ గర్భగృహంలో చీకటి ఉండేది.
ఒక చిన్న దీపం దేవుడు కనపడకుండా ఉంటాడు. మనం పోతే పూజారి కర్పూర్ సే ఉస్కో హారతి కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఆ పైనుంచి ఆ పబ, ఆ దివ్యమంగళ రూపము, ధరించిన ఆయుధాలు, కాళ్ళు అన్నీ చూపించుకొని దర్శనమిస్తాయి. ఆ చూసిన దాన్ని అంతా కళ్ళ నిండుగా చూసి అక్కడ మళ్ళీ పైన ధ్యాన మండపం అని ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చొని ధ్యానించుకో, నువ్వు చూసిన దాన్ని ధ్యానించుకొని మన పెద్దోళ్ళు ఇంత గొప్ప వ్యవస్థ పెట్టినారు. అంటే భగవంతుని దర్శనం తర్వాత కాసేపు గుళ్ళో కూర్చోవాలి అనడానికి అర్థం ఇదేనా స్వామిజీ? అయితే నువ్వు కన్నారా ఏమి చూసినావో, అవును, ఏ ఆయుధాలకు ఏ అర్థము, ఎందుకు ఆమె ఆయుధాలు ధరించింది, ఆమె అతడు ఆయన. విష్ణువు అయితే శంకు చక్రాలు ఉంటాయి, ప్రధానంగా ముందు ఆ రెండు కనపడతాయి. శం ఖం, శుభకరమైన ఆకాశం. ఖం అంటే ఆకాశం, శం అంటే శుభకరం, ఖం అంటే ఆకాశం, మంచి ఆకాశం. ఓకే, ఆ భావనతో నీకు చూసినప్పుడు ఆ దేవుని యొక్క సుదర్శనం, మంచి దర్శనం అవుతుంది. సుదర్శనం చక్రం కాదు, సుదర్శనం. అందుకే గజేంద్ర మోక్షంలో కలడు వాడు కలడు లేడు అని ముందు మొత్తుకొని, ఆ తర్వాత ప్రాణములు ఠావులు తప్పే నువ్వును తప్ప ఇహపరంబులను ఎరంగని కావవే వరద అని అడిగినప్పుడు ఆ కరి మొద ఆలకించి ముందు ఆయన పంపింది ఏంది? సుదర్శనం. దానికి ముందు వీనికి దుష్ట దర్శనం. నేను ఆ భార్యలు చూస్తుండారు, నేను రాజును, డామ్ డూమ్ అని ఎగిరినాడు. సుదర్శనమైనప్పుడు జరిగింది, దాని పేరు సుదర్శనం. అట్లాంటి భావనతో నువ్వు చూసి ఆ భావనలన్నీ అనుకొని అక్కడ కూర్చోరాని ఇంత గొప్ప వ్యవస్థ పెట్టారు. మనమంతా ఆలయాలకు పోతుండం. అన్నిటికన్నా మన పెద్దోళ్ళు చెప్పింది, ఆలయం బయటనే చెప్పులు వదిలిపో. ఆ చెప్పులు వదలడంలో వాళ్ళ అర్థం ఏంటి? ఆ చెప్పులను వదిలేసినట్లు నేను కలెక్టరు, నేను ఆడ, నేను మగ, నేను బ్రాహ్మణ్, నేను క్షత్రియ, నేను వైశ్య, ఇవన్నీ ఏది కాదురా. నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి, నాలో ఉన్న దుర్గుణాలను బలి ఇచ్చేదానికి, నాలో ఉన్న సద్గుణాలను ధ్వజస్తంభంలాగా నిలిపేదానికి ఇక్కడికి వచ్చాను అన్న భావనతో నువ్వు పోవాలా అని మన పెద్దోళ్ళు చెప్పులు బయట వదలమన్నాం. ఓకే, ఇన్ని అర్థాలతో పెడితే మనం ఏం చేస్తున్నాం? చెప్పులేమో బయట వదులుతున్నాం. చెప్పారు కదా పెద్దోళ్ళు, చెప్పులు బయట వదులుతాం. చెప్పులు వదిలిపెట్టి గర్భగుడిలో పోయి దర్శనం చేసుకొని ధ్యానం చేసేదానికి ఒక్క నిమిషం అటు కూర్చొని లేచి మళ్ళీ బయటకు వస్తాం. ఇంత చేసే ఈ టైంలో మనకు తెలియకుండానే ఒక కొత్త మంత్రం చెప్పిస్తాం. అది ఎవడూ చెప్పడు, ఆ మంత్రం మనకే వచ్చేస్తుంది. ఏంటి స్వామిజీ? బయట వదిలిన చెప్పులు ఉంటాయో పోయి కొత్త చెప్పులు మననే కొనుక్కున్నా. అదే కదా, ఈ తిప్పలే. అవును, మళ్ళా వాడు అక్కడ 2 రూపాయలు అడుగుతాడే అని ఆడిచ్చాం. అవును, ఎన్నో గుర్తుగా బండ కింద చెట్టు కింద దాపెడతాం. ఆ దిక్మాలను 2 రూపాయలు వానికి కూడా ఇచ్చేది బుద్ధిలే. అవును, ఇంత ఈ బుద్ధులు పెట్టుకుని వాడి దగ్గరికి పోయి మళ్ళీ ఆడ వాడిని రికమెండేషన్లు అడగడాలు. మా మొగుడికి ప్రమోషన్ 3 ర్యాంకుల ప్రమోషన్ వస్తే 3 టెంకాయలు కొడతా. కొంపదీసి 2 ర్యాంకులు వచ్చినాయి అనుకో, 2 టెంకాయలు. 1 ర్యాంకు వచ్చింది అనుకో, 1 టెంకాయ. ర్యాంకు రాలేదు అనుకో, అసలు టెంకాయ కొట్టాం. ఈ డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామీజీ? మనమంతా ఒక 10 రూపాయలు టెంకాయ కొట్టేసి 50 లక్షలు మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు. అవును, వానికి ఎప్పుడు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, నీ కర్మను బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు. వాడు ఇచ్చేది ఇస్తాడు. అడిగితే దొరికేది ఇంతేనమ్మా, అడగకుంటే ఇంత దొరుకుతుంది. ఎవరో ఒక గురువు గారు ఒక ఊరికి వెళ్తూ పర్సు పోగొట్టేసుకున్నారు. ఈ ఊర్లో ఎవరిని అడగాల? ఆయన గొప్ప గురువు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మానం ఉంది, అభిమానం ఉంది. ఎవడైనా నా ఒక శిష్యుడు కనపడితే వాడిని అడగవచ్చు, అర్హుడు కదా అనుకొని చూస్తా పోతున్నాడు. ఆయనకు దూరంలో నిజంగానే ఆయన శిష్యుడు ఒకడు కనపడ్డాడు. అయ్యో మా గురువు గారు వస్తాడారు, ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఉన్న పెద్ద నోట్ల కట్టలో నుంచి 10-100 రూపాయలు తీసి పక్కన పెట్టి పై జోబులో పెట్టుకున్నాడు రెడీగా. ఆయన ఎదురు వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు. గురుగారు నమస్కారం అని. ఆయన చిరంజీవ, అరే నాయన ఒక చిన్న సమస్య వచ్చిందిరా,
నేను పక్క ఊరికి పోతే మా ఊరు 100 రూపాయలు టికెట్కు డబ్బులు కావాలరా. వీడు అడిగినాడు కాబట్టి వాడు 1000 ఇయ్యదలుచుకున్నాడు, ఆ 1000లో నుంచి 100 తీసిస్తాడు. వీడు అడగకున్నానంటే అవి ఇచ్చేవాడు. భగవాన్ కా భీ వహీ హోతా హై, దేవునికి కూడా అదే ఉంటుంది. కానీ పెద్దలు ఒక సామెత చెప్తారు కదా స్వామిజీ, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా. అది మరి అమ్మే అని. కాదు, ఆకలిరిగి టయానికి అన్నం పెట్టేది నిజమైన అమ్మ. ఏ అమ్మ అయినా కానీ అంతే. పిల్లోడు ఆడుకుంటా అంటాడు, వాడు తినే టైం అయిందని చెప్పి రా అని లాక్కొని వచ్చి కుక్కేస్తుంది. అది తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. ప్రపంచంలో అన్ని లవ్లు బూటకం, అన్నిటి వెనకాల స్వార్థం ఉంది. తల్లి ప్రేమ ఒక్క దాంట్లోనే నిస్వార్థత ఉంది. పెంపుడు జంతువుల ప్రేమలో కూడా నిస్వార్థత ఉంది. అవి చూపించేంత అఫెక్షన్ మన సొంత బిడ్డలు చూపరు. ఒక కుక్కను మీరు పెంచుతారు, 4 రోజులు ఊరు వదిలిపెట్టిపోయి రండి, ఎట్లా మిందపడి చుట్టూ తిరిగి ఎంత అది ప్రేమ చూపిస్తుందో. నిజం స్వామిజీ. మన పిల్లలు ఏం చేస్తారు, ఏం తెచ్చినావు నాన్న, బొమ్మలు తెచ్చినావా, చాక్లెట్లు తెచ్చినావా, బిస్కెట్లు తెచ్చినావు, బట్టలు తెచ్చినావా. ఎక్స్చేంజ్, లవ్ ఎక్స్చేంజ్, మనీ. బట్ అన్కండిషనల్. వాడు కొడుకు మంచోడా చెడ్డోడా, డబ్బులు ఇచ్చాడా ఇయ్యలేదా, తల్లి ఆకలి చూస్తుంది. వాడు ఏ సమయంలో ఎవడు 10 మంది కొడుకులు ఎవడు ఏ కూర రుచిగా తింటాడు, ఏది ఎక్కువ తింటాడు, ఏ తక్కువ తింటాడు, ఎవడికి ఏ టైంలో పెట్టాలా, అన్నీ ఆ మహాతల్లి భరించి చూసుకొని చేస్తాను. ఈ ప్రపంచంలో ఇంకా ఉంది అంటే ఒక్కటి తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. అందుకే మన పూర్వీకులు మాతృ దేవో భవ అని మొదలుపెట్టినారు. ఆ తల్లి 9 మాసాలు మూసి కంటది, ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా పాసి వానికి వేస్తుంది, వాని మలమూత్రాలు అసహించుకోకుండా ఎత్తుతుంది, వాడిని బాగా జోలలో వేసి నిద్ర పుచ్చి అప్పుడే తింటామని కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ పులియారుగాడు అమ్మ ప్రేమ అన్నం చూస్తుందా బిడ్డను చూస్తుందా అని వాడిని గిచ్చుతాడంట భగవంతుడు. పులియారు మా అంటే గణపతి. వాడు కొయ్య అనగానే ఈమె చేయి వదిలేసి కడుక్కొని లేసిపోతుంది పరిగెత్తే, వాడు అప్పుడే గలీజ్ చేసి ఉంటాడు, తీసి కడిగి శుద్ధం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని అప్పుడు తింటుంది. వాడు అనను మొదలు పెట్టంగానే అమ్మ అను, మా అమ్మ అను మొదట అక్షరాలు నేర్పే మొదటి గురువు తల్లి. వాడికి అన్నీ కొంచెం తెలిసి వచ్చి నాకుదో ఈడు మీ నాయన అని చూపిస్తే వాడు నాయన. తల్లి ఎవరిని చూపిస్తే వాడు నాయన, ఇంకోటి కాదు. అట్లాగని వీడి మేమామ లోకంలో బంధుత్వాలు పరిచయం చేసి ఆ లౌకిక విద్య గురువు దగ్గరికి అప్పగిస్తుంది. వాడి అదృష్టం బాగుంటే ఆధ్యాత్మ గురువు తగులితే వాడు పైకి వస్తాడు. మళ్ళీ ఈ తల్లి పెంపకంలో ఎక్కడ లోపం జరిగినా వాడు ఆధ్యాత్మికంలోకి పోలేడు. వాడిని ఆ వయసులో నుంచే ఆధ్యాత్మికం బోధించేది తల్లి, వానికి ఆ టైంలో నుంచే భక్తి బోధించేది తల్లి. లీలావతి కడుపులో వాడు ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు పక్కకు తీసుకెళ్ళి ఆ భక్తి కథలన్నీ వినిపిస్తే ఆడు విన్నాడు, అంత భక్తుడైనాడు. కడుపులో ఉండడానికి వినిపిస్తే వస్తుందా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు బిడ్డలు మ్యూజిక్ వింటున్నారు, దానికి ఆనందిస్తున్నారా అని ఎక్స్పెరిమెంట్లు చేసి కనిపెట్టినారు. వేద పఠనం వినిపించి తెరత పుట్టిన బిడ్డకు, నానాకు ఇంగ్లీష్ రికార్డులు పెట్టి డ్యాన్సులు పెట్టిన బిడ్డకు, ఆ తర్వాత ఎదుగుదలలో వచ్చిన మార్పులు 18-20 ఏండ్ల శోధన, 70 మందిని ఈ బ్యాచ్ 70 మందిని ఆ బ్యాచ్ను పెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన, అందరికీ ఒకే రకమైన ఆహారం ఒకే రకమైన బెడ్ ఇచ్చినప్పటికీ ఈ సుమధుర సంగీతాలు వేద పఠనాలు శబ్దాలు విన్న వాళ్ళ ప్రవర్తనల్లో మార్పు, సాత్వికత, వాళ్ళలో ఉన్న క్రూయాలిటీ లెక్క తేలింది. సో మొట్టమొదట మన తల్లులు మారాలి. మై సన్ ఈ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, హీ డజంట్ నో తెలుగు అనే దిక్కుమాలిన లోకానికి వచ్చాం. ఆ ఇంగ్లీష్ ఏం చెప్తుంది, ఏ ఫార్ యాపిల్ తిండి తిను, బి ఫార్ బ్యాటు కొట్టుకో తలకాయ బోలు కొట్టుకో ఆడుకో, తర్వాత పిల్లులు కుక్కలు, సి ఫార్ కాటు, డి ఫార్ డాగ్, ఈ ఫార్ ఎలిఫెంటు మదము, ఎఫ్ ఫార్ ఫాక్స్ చెడ్డబుద్ధుడు. మరి మీ తెలుగు భాషలో ఏం నేర్పిస్తారు? అమ్మ. వాడు అప్పుడప్పుడే స్కూల్కి పోయేవాడు, అమ్మ నుంచి దూరంగా. అమ్మ పేరు వినగానే వాడి మనసు ఎంత ఆనందిస్తుంది. ఆ తర్వాత
ఆ ఆవు, ఆవు, ఈ ఇల్లు, ఇల్లు, ఈ ఈగ. థుట్, ఈశ్వరుడు. ఈశ్వరుడు అని మాకు ఈ మాకు తెలుసుగా? నేర్పించలేదు స్వామీజీ. అదే వచ్చింది పుస్తకాల్లో మార్పు. అంటే విద్యా వ్యవస్థ కరెక్ట్ అప్పట్లో లేదంటారా? ఈశ్వరుడు లేదు, విద్యా వ్యవస్థ ధ్వంసం. ఆ. వాళ్ళకు నేర్పించాల్సింది గణపతి మంత్రము, ఉమ్. ఇట్లాంటివి. ఓకే. కాకపోతే ఇది లౌకికము అనే దిక్కుమాల ప్రజాప్రభుత్వం ఏర్పడి ఆ ఇతర మతాలు వాళ్ళ భాషల్లో పడి మేము అది చదవం, మేము ఇది చేయం. వందే మాత్రం పాడేదానికే పెద్ద యుద్ధం చేస్తుంటారు. జనగణమన పాడమంటే అది మేము పాడమంటూ ఉంటారు. ఇక్కడ ఇది మత వ్యవస్థ కాదు, నీకు సరైన విద్య. హా. జనగణమన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు కలిసి వచ్చేటట్లుగా పెట్టి అటువంటి భారతమాత బిడ్డను నేను అని చెప్పుకునేదానికి ఉంది అది జనగణమన. ఉమ్. అసలు మనకు జాతీయ గీతం వందే మాత్రం కావాల్సిందే, జనగణమన వేసి వచ్చింది. అక్కడనే దిక్మాల రాజకీయాలు, భ్రష్టమైందంతా అక్కడి నుంచే. దానికి ముందు ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడు ఇంతో అంతో బాగానే ఉండేవాడు. గురుకులాలను ధ్వంసమేం చేయలే. ఇంగ్లీష్ ముందు జాస్తి తీసుకురావాలి, వాని అవసరం. నీకు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్తున్నాడు వాడు. ఈ ఉద్యోగాల కోసం వాడి దగ్గర చచ్చినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అవును. వేదం చదవద్దు అని వాడకమని చేయలేదు. ఉమ్, ఉమ్. వాడు బండి కింద నీళ్లు, అదేమి అంటారు, చాప కింద నీరు. చాప కింద నీళ్లు లాగా ఏం అనకుండానే ధ్వంసం చేసేసినాడు. ఉమ్. డబ్బు ఆశ చూపించి మనం దానికి పడిపోయినాం. కానీ అంటే ఆలోచిస్తే ఒక రకంగా ఇప్పుడు శాస్త్రాలు, వేదాలు, పురాణాలు తెలుసుకుంటే మనకు ఒక మంచి జ్ఞానం వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగము, మన అవసరాలకు నేను చెప్తున్నాను, పొట్టకూటికి ఇంగ్లీష్ నేర్చుకోండి, మీ భాషను మర్చిపోకండి. ఉమ్. అసలు అవమానకరమైన విషయం ఏంటమ్మా, ఉమ్. ఎవడైనా ఇంకో దేశస్థుడు వచ్చి నీ దేశ భాష ఏదే నన్ను అడిగితే నేను సిగ్గుతో తల వంచుకోవాలి. ఉమ్. నా తెలుగు, నా తమిళ్, నా కన్నడం, నా మరాఠీ, నా కేరళ, నా మలయాళం, నా బెంగాలీ, నా అస్సామీ, ఉమ్. ఎవడు ఇదే అంటున్నాడే తప్ప నా దేశ భాష అని చెప్పుకునేకి లేదు. ఉమ్. అంతటి మహత్తరమైన సంస్కృతము మనం మర్చిపోయినాం. హా. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ సంస్కృతం నేర్చుకోవాలి. ఉమ్. కష్టము అనుకున్నాను. ఆ సంస్కృతానికి బిడ్డ హిందీ. దేశాన్ని ఒక్క బంధంలో నిలబెట్టగలిగింది అదొక్కటే. దేశ భాష లేదు మనకు, పేరుకు ఉంది హిందీ అని. ఉమ్. కానీ ముందు ఇంగ్లీష్లో రాస్తాడు, ఉమ్. మళ్ళీ వాడిని లోకల్ భాషలో రాస్తాడు. ఆ హిందీని అన్నం మూల ఇంత సన్న అక్షరాలతో రాస్తాడు, చీమల్లా కనపడకుండా. ఉమ్. వ్యవస్థ. తల్లిని మించిన దైవం లేదు అంటుంటారు కదా. మరి అంటే భగవంతుడి కన్నా తల్లే గొప్పదా, లేదు తల్లిని మించిన దైవమే లేదు అంటున్నారు, భగవంతుని కంటే కూడా తల్లే గొప్పదా అంటే ఏం చెప్పొచ్చు? అసలు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళలో ఇద్దరు. మొదటిది తల్లి, ఆ తర్వాత జ్ఞానము కొంచెం వచ్చినాక చెప్పేవాడు జ్ఞాన గురువు. తో గురు బినా విద్యా నహి అన్న మాట అందుకే వచ్చింది. దేవుడు గురువు ఇద్దరు నడిచొస్తుంటే నువ్వు ఎవరికి నమస్కారం పెడతావు అని రామదాసును, తుకారం లాంటి వాళ్ళని అడిగితే నా గురువుకే పెడతాను ముందు, దేవుడు ఏంటి లెక్క. దత్త చరిత్రలో ఒక గురువుకు జబ్బు చేస్తుంది, ఆయన కావలసి కల్లా ఆ జబ్బు తెచ్చుకుంటాడు, శిష్యులను పరిశీలన చేయాలని. నాకు రోగం వస్తుంది, నన్ను కాశీకి తీసుకుపోండి. 6 సంవత్సరాలు ఈ జబ్బు ఉంటుంది. ఆ జబ్బు టైంలో నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో అన్నీ భరించి నా ఒళ్ళు తుడిచి శుభ్రం చేసి నాకు భోజనం పెట్టే శిష్యుడు ఎవరైనా ఉన్నాడా మీలో అంటాడు. కుష్ఠరోగం అంటేనే డేంజరు, అది మళ్ళీ అంటువ్యాధి, మేము రాము అంటాడు. దిలీపుడు అనే ఒక శిష్యుడు గురువా నేను వస్తానంటాడు. ఈయనతో పాటు కాశీకి తీసుకెళ్తాడు. ఆయనకు ఆ మరుసదినమే కుష్ఠవ్యాధి సంక్రమిస్తుంది. పోయి భిక్ష తెస్తే సరిపోలేదు అంటాడు. రోగం వచ్చింది కదా అని చెప్పేసి సేవలు కదా నానా తిట్లు, చీదరించుకోవడాలు అన్నిటినీ భరిస్తా సేవలు చేస్తాడు. 5 ఏళ్ళు అయినాక దేవుడు ఆయన ఎదురుగా ప్రత్యక్షమవుతాడు ఆ దీపకుడి ముందు. శబ్బాషరా, నీ వంటి శిష్యుడిని నేను ఎక్కడా చూడలేదు, నీకేం వరం కావాలో కోరిక ఇస్తాను, మా గురువు గారిని అడిగి చెప్తాను అంటాడు. నేనే ప్రత్యక్షమై ఉంటే గురువు అంటావు ఏమిరా అని. ఆ గురువు ఉండబట్టి గురువు మంత్రం ఇస్తే నువ్వు కనపడతావు, రామ మంత్రం ఇస్తే రాముడిగా నువ్వు కనపడతావు, కృష్ణ మంత్రం ఇస్తే కృష్ణుడిగా నువ్వు కనపడతావు, విష్ణు మంత్రం ఇస్తే విష్ణువుగా కనపడతావు.
నాకు నువ్వు కనపడేదానికి మార్గదర్శివుడు నా నా గురువు. గురువే. కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకొని వస్తానంట. పోయి గురుగారు దేవుడు కనపడినాడు, వారిందో వరం అడుగుతున్నాడు, మీ రోగం తీరిపోయేటట్టు వరం అడుగుమంటే, నాకు సేవలు చేయలేక అల్లాడిపోతాండవా? అక్కడ కూడా పరీక్షలు మళ్ళీ. అందుకనేనా ఇది తీసుకొని వచ్చినావు? అబ్బాయి నాకు ఆ ఉద్దేశం లేదండి. పోయి నాకే ఏది అక్కర్లేదు. ఏం రా అట్లా అంటున్నారు, నా గురువు ఇష్టపడ్డావు. మళ్ళా ఇంకోసారి వస్తాడు దేవుడు. ఒరే ఈసారన్నా కోరుకోరా, నీ గురువుకు నేను బాగా చేసేస్తాను. ఆయన కర్మం పరం తిరగకుండా ఈ జన్మలో నువ్వు మారుస్తావు. ఆ బ్యాలెన్స్ వడ్డీతో సాగు వచ్చే జన్మలో పడాలా. నువ్వు వద్దు, నీ వరాలు వద్దు, మా సేవ మా తిప్పలు నన్ను పడినాను. ఆయన ఇంత హింసిస్తానాడు కదా. నాకు అది హింస కాదు, శిక్ష, శిక్షణ. కాబట్టి నేను శిక్షగా భావించలేదు, ఒక శిక్షణగా భావిస్తాను. అక్కర్లేదు బాగుంటాడు. అది భక్తి. ఇది విన్నాక గురువు అప్పటికప్పుడు తన రోగాన్ని మానుకుంటాడు. ఆయన నాటకం వీడిని శోధన చేసేదానికి. శబ్బాషరా, నీలాంటి శిష్యుడు నాకు ప్రపంచంలో ఇంకెవడు ఉండడు. నాకు ఏ జబ్బు లేదు, నిన్ను శోధన చేసినాను. దేవుడు వరమిస్తానంటే కూడా వద్దని కాలు రాసిన శిష్యుడు నువ్వు ఒక్కడివి. అది భక్తి. అట్లాంటి భక్తి మన ప్రపంచంలో, మన దేశంలో, మన పూర్వం ఉంది. ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. పల్లెల్లోకి పొండి మీరు సంక్రాంతి చూడండి, అక్కడ ఎట్లా చేస్తారు. ఈడంతా అలంకారాలు చేసుకొని, నగలు వేసుకొని, ఫోటోజెనిక్ ఫేస్గా ముందు మేకప్ అదేంది బ్యూటీ పార్లర్కు పోయి కెమెరాల్లో బాగా పడతామా లేదా, నేను కనపడినానా పాటలు పాడుకుంటా, మాటి మాటికి ఈ నగ సరిగ్గా ఉందా లేదా, ఈ చౌకమ్మలు బాగుండా, అది చూపించాలి, అక్కడ కనపడాలి. పల్లెల్లో ఆ ఇంటి ముందు శుభ్రంగా. ఇప్పుడు ఇంటి ముందు ఎక్కడుంది, పేడ చల్లితో పక్కింటోడు వచ్చి టెట్ వాట్ ఈస్ దిస్ షిట్ యు ఆర్ పుట్టింగ్ అంటాడు. అక్కడ శుభ్రంగా పేడతో అలికి రంగవల్లులు వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి వాళ్ళు ఆనందంగా పాటలు పాడతా అంటే వాళ్ళు ఏ మేకప్పులు వేసుకోరు, ఏదో కొత్త బట్టలు కట్టుకుంటారు, వాళ్ళకు శక్తి ఉన్నంతలో. వీళ్ళ దానికి మళ్ళా అక్కడ ఏ డ్రెస్సు సెటప్, దానికి మ్యాచింగులు, చెత్తలు చెదారాలు, మళ్ళీ బ్యాగ్ కూడా ఉండాలి, అది కూడా మ్యాచింగ్, అది కూడా కనపడాలి. దాన్ని ఊపుతా అది కూడా చూపిస్తాను. నేను చూస్తా అంట, కనపడతా అంట. పల్లెల అందం పరమానందం, వద్దు బాబు మాకి పట్టణ జీవితం. పల్లెలోళ్ళు పాడతారంట. ఆ పల్లెల్లో ఉన్న అందము ఈ దిక్కుమాలిన అపార్ట్మెంట్లలో పక్కింట్లో ఎవడు ఉండాడో మనకు తెలుసు. పల్లెల్లో ఇప్పటికీ కూడా ఎవరిని అడ్రస్ అడిగితే కూడా ఈ వచ్చినోడికి ఇంకోడు వాడు ఏదో పని మీద పోతాన్నా వెనక్కి వచ్చి, రే బావా నీకోసం ఎవరో వచ్చారా, మామ నీకోసం ఎవరో వచ్చారు, అంత వరుసలు కలిపేస్తారు. ఎంత క్లోజ్నెస్. మళ్ళీ ఆ సంస్కృతి మెల్లమెల్లగా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఆ మార్పులు వస్తుండే. భక్తి కూడా నిజంగా చాలా పెరిగింది. ఆ 5 టీవీ వల్ల TV5 అదేందో ఉంది, వాళ్ళు ఆ దీపోత్సవం అని మొన్న కార్తీక దీపోత్సవం పెట్టారు. ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు. ఎంత అద్భుతంగా జరుగుతుంది. అన్ని లక్షల నెయ్యి దీపాలు పెరిగితే వాతావరణం ఎంత ప్యూరిఫికేషన్ అవుతుంది. కోర్స్ అక్కడ కొంచెం ఈ కెమెరా హంగులు బొంగులు లైట్లు ఉన్నాయిలే, కానీ భక్తి భావం అక్కడ ఉంది. పాటలు మాటలు, వచ్చిన వక్తల ఉపన్యాసాలు, ఎక్కడే కానీ దిక్కుమాలిన మ్యూజిక్లు సినిమా పాటలు లేవాడ. ఆ విగ్రహాలు, ఆ సెట్టింగులు, కనీసం మనం ఏదో ఒక లోకంలోకి పోయినంత ఆనందంగా ఉంటుంది. స్వామీజీ, ఇప్పుడు ఇది కలియుగం కదా, అంటే కలి యొక్క అంటే ప్రవర్తన వల్ల, ప్రభావం వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పి కొంతమంది అంటారు. అది కాదంటారా? కలి ప్రభావం ఇప్పుడే ఉంది, దుష్టత్వం పెరిగింది అనుకుంటే, అంతటి సత్యయుగంలో కూడా మధుకైటవులు ఉన్నారా, రావణ కుంభకర్ణులు ఉన్నారు, కంసుడు శిశుపాలుడు ఉన్నారు. దుష్టత్వము శిష్టత్వము అనేది రెండు మనలోనే ఉన్నాయమ్మా. ఇట్ ఈజ్ ఏ రూపాయి కాయిన్. ఒక దిక్కు సింహం బొమ్మ, ఒక దిక్కు రూపాయ అని రాసి ఉంటే దానికి వాల్యూ. అది లేకుండా రెండు దిక్కులు సింహం బొమ్మ ఉంటే మార్కెట్లో అది చెల్లదు. అట్లాగానే మీరు బాగా ఎండలో తిరిగేసి వచ్చి ఏసీ రూమ్లో కూర్చుంటే, ఆ ఏసీ ఆన్ చేసి
ప్రాణానికి హాయిగా ఉందయ్యా అంటారు. అవును. మీరు పుట్టినప్పటి నుంచి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ అలాంగ్ విత్ లెట్రిన్ బాత్రూమ్ ఏసీ రూమ్లో మిమ్మల్ని పెంచి ఉంటే హ్మ్. హ్మ్. నేను ఏసీని సుఖం అనుభవిస్తున్నాను అన్న భావన మీకు వస్తుందా? హ్మ్. రాదు రాదు. ఆ ఎండను చూసినప్పుడు కదా ఇది చూసినప్పుడే. వచ్చింది. అవును, కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. అలాగే ఒక చెడ్డ కంపు వాసన చూశారు, ఆ తర్వాత గులాబీ దగ్గర వాసన చూశారు. హ్మ్. ఆహా కంపు నుంచి గులాబీ శ్వాసన అంటారు. అవును. అవును. సో అది ఉండబట్టి మీకు దీని విలువ తెలుసు. సువాసన తెలిసింది. అది లోకంలో ఉండాల్సిందే, ఉండాల్సిందే. ఇది ఉండాల్సిందే. హ్మ్. టు కంపేర్ దాన్ని చూసుకొని అలా ఉండకూడదు, ఇలా ఉండాలా. హ్మ్. ఈ రెండిటికి విచక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చాడు, హ్మ్. దాన్ని నువ్వు వాడుకో. ఏ యుగమైనా ఏ కాలమైనా పేరుకు కలికాలం అంటే ఇట్లే ఉంటుంది అని అంటున్నాం. హ్మ్. 12 రూపాయల జీతం వచ్చేటప్పుడు అవును. తులం 90 రూపాయలు. హ్మ్. వాడికి ఆ ఒక్కొక్క రూపాయి 90 రోజులు మిగలబెడితే తప్ప ఒక్క తులం వాడు కొనలేడు. కరెక్ట్. ఇప్పుడు 70,000 జీతము, హ్మ్. తులం 90,000. అవును. వీడికి అదే తిప్పలు. వీడి 70,000లో వాడి కొంప చూసుకోవాలి, 10,000 రెంట్ కట్టుకోవాలి, హ్మ్. హ్మ్. పెట్రోలు బంకు కార్లు, దీనికే 300 పోతుంది. అవును. రేట్లు పెరుగుతున్నాయి హో అని ఏడుస్తున్నాం, హ్మ్. హ్మ్. జీతాలు పెరిగినాయని సంతోషిస్తున్నాం. అవును. అప్పటిది ఇప్పటిది రెండు ఒకటే. హ్మ్. రూపాయికి 2 చాటాల బియ్యం అప్పుడు వస్తూ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఏమవుతుంది? अरे पहले मुट्ठी भर पैसे लेकर जाकर थैली भर सब्जी लाते थे, హ్మ్. अब थैला पर पैसा जाता है, मुट्ठी भर सब्जी नहीं आता है అని ఒకడు పాట పడతాడు. హ్మ్. महंगाई महंगाई तू कहाँ से आई तुझे तो मौत न आई. హ్మ్. సంచి నిండా డబ్బులు తీసుకొని పోతే పిడికడి నిండా కాయగూరలు రావడం లేదు. ఒకప్పుడు పిడికడకు నువ్వు కాసులు తీసుకొని వెళితే సంచి నిండా కాయగూరలు వచ్చేటి. హ్మ్. మెహంగాయి, ఆహా. అధిక ధరలు, ఓకే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, హ్మ్. నీకు సావు రాదేమి అని పాడతాడు ఒకడు ఒక సినిమాలో. ఆ కవి ఎంత ఊహించి ఎంత అద్భుతంగా రాశాడు. అవును. అవును. కవి అంటేనే భవిష్యత్తును దర్శించేవాడు. హ్మ్. ఆ సినిమా ఎప్పుడో ఇప్పటికి 30-40 ఏళ్ల కింద వచ్చింది అది. అవునా? హ్మ్. మీరు ఇప్పుడు సినిమా అట్లాంటి సినిమాలు లేవు, హ్మ్. మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు లేవు. మంచి సందేశం అన్నారు కాబట్టి స్వామీజీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన పురాణాలకు సంబంధించి మహాభారతాలు, ఈ గ్రంథాలకు సంబంధించి చాలా సీరియల్స్ వస్తున్నాయి కదా, అవి చూడడం వల్ల మనకు నిజంగా మంచి ఆ జ్ఞానం సీరియల్ను కూడా వక్రించి రాస్తాండారే. హ్మ్. ఆ సాయిబాబా కథలని వస్తాండే, సాయిబాబా చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా అవి? హ్మ్. అంటే వాళ్ళ ఉద్దేశం మంచిది. హా. సాయిబాబా మహత్తు ఇట్లా కూడా ఉంటుంది అనేసి ఒక్కొక్క ఎపిసోడ్లో చూపిస్తాడు. అవును. కానీ శివుని పట్ల చూపించే కొన్ని పురాణాలు ఉంటాయి, హ్మ్. వాడి ముఖమే శివుని ముఖంలాగా ఉండదు. హ్మ్. అది ఏందో రావణాసురుడు శివుని కోసం బంగారు భవనం కట్టించాడంట, హ్మ్. వీళ్ళు గృహప్రవేశం చేశారంట. అది ఏందది? పురాణాన్ని వక్రిస్తూ తీయకూడదు. హ్మ్. అట్లా చేస్తా అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. హ్మ్. అది తీసుకోవడంలే. ఏమంటే స్వతంత్రం, ఆ. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, తీస్తాను. హ్మ్. ఈ వ్యవస్థ మారాలమ్మా. హ్మ్. దేశం బాగుపడాలంటే కొంచెం దండా ఉఠానాచి పడేగా. హ్మ్. మనవి సనాతన ధర్మం ఇది, హ్మ్. దీన్ని వక్రీకరించినోడికి జైలు శిక్ష అని ఏంటి ఇట్లాంటి చెత్త సినిమాలన్నీ వస్తాయా? అవును. హిందూ ధర్మంలో మాత్రమే కొన్ని కోట్ల దేవతలుగా ఆరాధిస్తుంటాం, కానీ భగవంతుడు ఒక్కడే అని కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు. ఎందుకు ఇన్ని కోట్ల దేవతలుగా ఆరాధించాలంటారు? రాష్ట్రపతి మనకు సర్వ దేశాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. హ్మ్. వాడు ఒక్కడే పరిపాలిస్తాడా? వాడు ఏం చేస్తాడు? స్టేట్కి ఒక గవర్నర్ను పెడతాడు. ఒక్క గవర్నర్నే స్టేట్ని అంతా చూస్తాడా? ఆ గవర్నర్ ఏం చేస్తాడు? జిల్లాకు ఒక కలెక్టర్ను పెడతాడు. ఆ జిల్లానంతా కలెక్టర్ చూస్తాడా? ఆ కలెక్టర్ కింద బీఆర్ఓ, విఆర్ఓ, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, వాడెవడో ఇంకోటి అదేమో ఉంటారు. అవును. ఇన్ని స్టేజ్లు ఉండి హ్మ్. వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్లు ఉన్నప్పుడు ఈ వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. ఆ. ఇది గవర్నర్ రాష్ట్రపతి వ్యవస్థ. అవును. అట్లాగనే ప్రధానమంత్రి, హ్మ్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హ్మ్. మళ్ళీ పంచాయతీరాజ్, మండల అధ్యక్ష, సంథింగ్. హ్మ్. హ్మ్. ఇన్ని విభాగాలు ఉంటేనే ఇంతమందిని
చూసుకోగలుగుతాను. అవును. మళ్ళీ దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు ఒకడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు ఒకడు, పౌర సంబంధాలు చూసేవాడు ఒకడు, హోమ్ మినిస్ట్రీ ఒకడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకడు, వైద్యాధికారి ఒకడు, ఇంతమంది మినిస్టర్లు. వీళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తుంటారు? ముఖ్యమంత్రి లేదు ప్రధానమంత్రి. స్టేట్లో వీనికి 60-70 మంది మంత్రులు ఉంటే సెంట్రల్లో 150-170 మంది ఉంటే తప్ప అన్ని శాఖల సమన్వయం చేయలేరు, జరగట్లేదు. వీళ్ళన్ని మీద కమాండ్ ఆయనదే. అవును. బట్ అన్నిటినీ ఆయన ఒక్కడు చూడలేడు కదా. అలాగా ఆ పరమాత్ముడు ఏకానేకో హమస్మి. నీకు విఘ్నాలు ఉన్నాయి, గణపతిని పూజించుకో. నీకు శుభం కావాలా, శంకరుడు శుభం చేయించుకోడు శంకరుడు, వాణ్ణి చేసుకో. నీకు శంకలు ఉన్నాయి, ఆ శంకలు తీర్చుకోవాలా, శంకరుణ్ణి ప్రార్థించు. శంకహరుడు శంకరుడు అంటే కష్టాలు, శంకలు డౌట్స్ ఓకే ఓకే అవి తీర్చేవాడు శంకహరుడు. శంక లేకుండా నిశ్శంక చేసినాడు అంటాడు. సో అట్లాగనే విష్ణు సర్వం వ్యాపించి ఉన్నవాడు. వాళ్ళు అర్థాలతో పెట్టారు. విష్ణు సహస్రనామం దేంతో మొదలవుతుంది? ఆ ఒక్క మొదటి పాదంలోనే విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మ పూతాత్మ అనేసి మొదలవుతాయి. విశ్వం అంటే ఎంటైర్ యూనివర్స్ అలాంగ్ విత్ సో మెనీ గెలాక్సీస్, క్రోడ్స్ ఆఫ్ గెలాక్సీస్. దీనిలో అంతటిని విష్ణు వ్యాపించి ఉన్నవాడు, అన్నిటినీ వషట్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. విష్ణు విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ముందు ఉన్నవాడు, రాబోయేవాడు, ఇప్పుడు ఉన్నవాడు, అంతా నువ్వే. అవి ఒక్క దాంట్లోనే అంతటి అర్థం. ఆ మీనింగ్స్ తెలుసుకుంటే ఉన్నది ఒకడే అన్న సంగతి తెలుస్తుంది. అట్లాగనే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. యోగి హృదయానగమ్యం, ఓది హృదయంలో వానికి గమ్యాన్ని చూపించేవాడు. శాంతాకారం, యూనివర్స్ మొదలు కాకముందు బిగ్ బ్యాంగ్ అని వీడి ఇంగ్లీష్ వాడు అంటాడే, దానికి ముందు స్థితి ఏంటి? సర్వం శాంతం. ఆ శాంతములో ఒక అలజడి కలిగింది. భుజగ శయనం, అక్కడ సృష్టి ఆరంభమైంది. మూమెంట్ ఆడుతుంది. శాంతాకారం భుజగ శయనం. ఎంతెంత ప్రతి దాని వెనకాల అర్థాలు ఉన్నాయి తల్లి. మనోళ్ళు ఊరికే పాడి పొగళ్ళే. నీకు ఆ భావన కలగాల. దీన్ని అంతా నడుపుతున్న శక్తి ఒకటి ఉంది, దాన్ని మనం పరబ్రహ్మం అన్నాం. అది నా స్త్రీ, నా పురుష, నా నపుంసక. అది ఏది కాదు. దానికి నిర్గుణం, నిరంజనం, నిర్వికారం, నిర్వికల్పం, నిత్యం, సత్యం, ఇన్ని నికారాలు పెట్టుకొని ఉంది. దాన్ని ఎవడు పట్టుకోవాలా? అది నీ బుర్రకెక్కదని దాన్ని ఒక లైన్లోకి తెచ్చుకునేకి స్త్రీగా ఊహిస్తే లలిత, పురుషుడుగా ఊహిస్తే విష్ణువు శివుడు. పాపం పుట్టించిన బ్రహ్మకుడు ఏమీ విలువ లేదు. వాడు పుట్టించి ఇడిచిపెట్టాడు. నీ బతుకు నువ్వు బతుకు, నీకు దారి ఉంది, ఈ దారి ఉంది, ఈ దారి ఉంది. ఇంకా తిట్టుకుంటారు బ్రహ్మన్, తలరాత రాసేసాడు ఇలా. వాడేం రాయలే, మన రాతను మనమే రాసుకుంటాం. అంతే అంటారా? నీకు ఏమి ఇవ్వబడిందో దాన్ని తీసుకోకుండా పరువుల దాని మీద ఆశపడతా ఉండవు. అందుకే ఈశావాస ఉపనిషత్తు మొదలు కావడమే ఆ శ్లోకంతో. ఈశావాసమిదం జగం జగత్యాం జగత్తేన తెక్కేన బుందీజా మా గృత కచ్చిత్ కిత్తనం. ఈ జగతంతా ఈశ్వరుడిది. నిన్ను ఇక్కడికి నీకు ఇవ్వబడింది అనుభవించమని పంపించాడు. నీకు ఇవ్వబడింది తీసుకొని నువ్వు అనుభవించి సుఖంగా పో. పరుల ధనము ఆశించకు. ఎంత అర్థవంతంగా మొత్తం 108 ఉపనిషత్తులలో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస ఉపనిషత్తు. ఈ మాట చెప్తా ఉంది. ప్రతి దాని వెనకల పరమ పరమ సత్యాన్ని, ఒరే నువ్వు ఇది కాదు అది అన్న సంగతిని బోధిస్తూనే ఉన్నారు. మనం ఆ అర్థాల్లో తీసుకోవడం లేదు. భగవద్గీత నాకు కంఠోపాఠం, నాకు కంఠోపాఠం అందరూ చెప్తారు. భగవద్గీత ఏ భావంతో నువ్వు కూర్చొని అంత భయభక్తులతో చదివితే నీకు ఆ భావం దాంట్లో గోచరిస్తుంది.
ఆయన రాసిన ఆయన మహానుభావుడు ఎంత ప్లాన్డ్గా రాసినాడు. ముందు అర్జున విషాద యోగం. ఒక ఆయన నన్ను అడిగాడు, విషాదం కూడా ఒక యోగమా అని. అయినా అసలు అర్జున విషాద యోగం మొదలు కావడం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ధృతరాష్ట్ర ఉవాచ. మొదట గుడ్డోడు అడుగుతాడు. గుడ్డోడు అంటే అజ్ఞాని. వానికి జ్ఞానం చెప్పగలిగిన వాడు సర్వ విషయాన్ జయ సంజయ ఆడు చెప్తాడు. అంటే ఎంత ప్లాన్డ్గా రాసినాడు ఆ మహానుభావుడు వాసుడు. మొదటి శ్లోకం ఏమొస్తుంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత మామక పాండవ కిమకుర్వత సంజయ. వాడిది ఒక్కటే ప్రశ్న. అజ్ఞాని వేసిన ఒక్క ప్రశ్నకు సుజ్ఞాని వానికి జ్ఞానం ఇచ్చేదానికి చెప్పాల్సిన సమాధానాలు ఈ 699 శ్లోకాలు. దీంట్లో కృష్ణ ఉవాచలు కొన్ని, అర్జున ఉవాచలు కొన్ని, సంజయ ఉవాచలు కొన్ని. ఇవన్నీ పోతే కృష్ణుడు మాత్రమే చెప్పినటివి కొన్ని 100, 500, 600 శ్లోకాలు. ఆ భగవద్గీతలోనే మనం అర్థం చేసుకోలేక వస్తున్నాం. మొదటి ఇప్పుడు నేను చెప్పాను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవ కిమకుర్వత సంజయ అని. ఆ మొదటి శ్లోకంలోనే మొత్తం భగవద్గీత సారమంతా ఆయన నిబిడి గుర్తించి చెప్పాడు. ధర్మ అనే పదంతో మొదలైంది, కిమకుర్వత సంజయ అనే మాటతో అంతమైంది. ధర్మ జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. అట్లాగనే భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం, ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర కృష్ణుది తత్ర శ్రీ విజయ నీతిర్మతి మమ. మమ అనే వర్డ్తో ఎండ్ అవుతుంది. మమ ధర్మ తిరగదిప్పుది. అంటే సంస్కృతంలో భాషను తిరగదిప్పాల. ఈ తెలుగులో 13 అంటారు, 13. కానీ సంస్కృతంలో త్రయోదశి. ముందు 3 వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది. అట్లాగా 14 చతుర్దశి అని వాడు అంటాడు సంస్కృతంలో. మనం 10, 4, 14 అంటాం. ముందు దశాంశం చెప్తాం, మళ్ళీ ఏకాంశం చెప్తాం. అది ఏమది ఏకాంశమో ఏమో అంటారు, అది చెప్తాం. సో సంస్కృతంలో కొన్ని పదాలను ముందుకు వెనక్కు పెట్టుకోవాలి. అట్లాగనే ఒకప్పుడు పంజాబ్ను పరిపాలించే మహారాణి హోల్కల్ బాయ్ మహారాణి అని ఉండేది. ఆమె మహాజ్ఞాని. ఒకసారి పండిత సదస్సు పెట్టింది. ఆ సదస్సులోకి వచ్చిన వాళ్ళు అష్టావక్ర గీత అంత గొప్పది లేదు అని ఒకడు, శివగీత అంత గొప్పది లేదని ఒకడు, రామగీత అంత గొప్పది లేదని ఒకడు, భిక్షు గీత అంత గొప్పది లేదని ఒకడు. ఇట్లా ఒక్కొక్క గీత గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక ఆయన లేచి, అమ్మ నువ్వు జ్ఞానివి, ఇవన్నీ వింటాండావు, అన్ని గీతలకు మించిన గీత బ్రహ్మ గీతను మార్చే గీత భగవద్గీత, దానికి మించింది ఏముందమ్మా అన్నాడు. అవును ప్రభు, నేను చదివినా కానీ దాని సారం నా బుద్ధికి ఎక్కడంలే. నువ్వు గీత గురించి ఇంత చెప్పినావు కదా, నాకు ఒకసారి గీత వినిపించు అన్నాడు. నువ్వు ఇంత పండితురాలు, నీకు నేనేందమ్మా వినిపించేది? ఎవడైనా తప్పు లేదు, చిన్న పెద్ద లేదు, జ్ఞానం ఎక్కడుంటే మన దగ్గర తీసుకోవాలని చెప్పండి. నేను చెప్పలేను తల్లి, నా చేత కాదు, ఎవరు నాకు చెప్తారు, నాకు తపన ఉంది, నేను ఎన్నోసార్లు గీత చదివా, కానీ ఎవడి నోటి నుంచి వింటే నేను దాన్ని పట్టుకోగలను, ఆ పట్టు నాకు చిక్కడంలే. ఎవరు నాకు చెప్తారు? కాశీలో ఎవరైనా ఉంటారమ్మా పెద్ద పెద్ద పండితులు, మీరు కాశీకి బండి ఆయన ఎవరో పట్టుకరండి అని. వీళ్ళు బండి వేసుకొని పోయినారు. పంజాబ్ ఎక్కడ, కాశీ ఎక్కడ పోయినా ఆడే ఎంక్వైరీ చేస్తారు. నాయన ఎవరయ్యా భగవద్గీత గురించి బాగా చెప్తారు. అదో ఆ 90 ఏళ్ళ ముసలాయన ఉంటాడు చూడు, 10వ సంవత్సరం నుంచి భగవద్గీత తప్ప రెండో పుస్తకం చదవడం లేదు ఆయన. భగవద్గీతకు ఎవరు ఎంతమంది భాష్యాలు రాశారో అవన్నీ పెట్టుకొని ఉన్నాడు. ఆయనకు తెలిసినంత ప్రపంచంలో భగవద్గీత గురించి ఎవ్వరికి తెలియదు. శబ్బాష్, మా మహారాణికి ఇట్లాంటి వాడే కావాలి. ఆయన దగ్గరికి పోయి, అయ్యా మా మహారాణి గారు మీ నుంచి భగవద్గీత వినదలుచుకున్నారు, ఆమె గీత తెలుసు, వినదలుచుకున్నారు. ఆడు బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణులకు ఒక ఇది ఉంది, బ్రాహ్మణో దక్షిణ ప్రియ, బ్రాహ్మణో భోజన ప్రియ అని అంటారు, తప్పుగా అనుకోకండి.
ఈడు రాణి అనే పేరు వినంగానే ఆహా నాకు రాచవిందు భోజనాలు ఈ గీతను సాగదీసి ఒక నెల 2 నెలల్లో చెప్పినాను అనుకో, అన్ని రోజులు రాజభోగాలు రాజతిండి, ఇంకా పోయేటప్పుడు రోజు హారతి దక్షిణాలు పడతాయి, వెళ్ళేటప్పుడు మహారాణి భూరి దక్షిణ ఇస్తుంది. ఓ నాయన అలాగే వీడు బండిలో వీడికి తీసుకొని వచ్చి దింపారు. ఒక 20 రోజులు బండిలో వేసుకొని వచ్చి ఆయన దింపేటప్పుడు దిగినాక చెప్పారు, రేపు పొద్దున మీరు గీత చెప్పే ముందరా బాగా ఆలోచించుకొని చెప్పండి, ఆమె కూడా మహా పండితురాలు అన్నారు. ఈ గుండెల్లో రాయబడింది. వామ్మో ఇంక ఇది ఎట్టరా చెప్పాలన్నా నాకు 10 దినాలు టైం అయింది. ఆ ఉపనిషత్తుల్లో గీత ఎక్కడ ఉంది, ఈ ఉపనిషత్తులు ఈ కొటేషన్ అంతా 10 దినాలు రాసుకున్నాడు. ఇంకా నాకు ఎదురు లేదు అనుకున్నాను. కాశీ నుంచి వచ్చిన పండితుడు ఎవడో చెప్తాడా అని సభ అంతా నిండిపోయింది. వీడు సభలోకి రాగానే ఓ ఈ పొద్దు సాయంత్రం దక్షిణాలే పడిపోతాయి మనకు, హ్యాపీ అనుకున్నాడు. మహారాణి గారు వచ్చారు. ఈయన వ్యాసపీఠం తెరిచి, మహారాణి గీత చెప్తున్నాను, మహానుభావ నాకు అదే కావాలో చెప్పు అన్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. ఆహా నా జన్మ ధన్యమైంది మహారాజా, అదే పండిత, నాకు గీత ఇప్పుడు నాకు గీత అర్థమైంది మీ నోటితో విన్నాక. పుస్తకం మూసేయండి అని. వీడు తుస్సు 40 రోజులు బాగా మెక్కుతాము, రోజు దక్షిణ తీసుకుందాము అనుకుంటే ఇట్లా ఆయనే ఒక లైన్కి మండిపోయి అధ్యాయం చ శ్లోకం చ శ్లోక పాదమేవ చ ప్రతిదినం పటే 10 వర్ష సహస్రాన్ని చంద్రలోకం అవాప్నోత్తు అని ఉందమ్మా. రోజు ఒక అధ్యాయం కానీ, రోజు ఒక శ్లోకం కానీ, కనీసం అర్ధ శ్లోకం కానీ ఎవరైతే చదువుతూ జీవితం చాలిస్తారో వాడు చంద్రలోకంలో 10,000 సంవత్సరాలు సుఖంగా ఉంటాడు అని ఉంది ఫలశ్రుతి. నేను అర్ధ శ్లోకం కూడా చెప్పలే, నీకేం అర్థమైంది అన్నాడు. ఆమెకు వీడి బాధ అర్థమైంది. అరే వీడు బాధపడుతున్నాడు అని. మహారాజ్ పండిత, నువ్వు మా గోశాలకు వచ్చి ఎన్ని ఆవులు ఏలు పెట్టి చూపిస్తావో అన్ని ఆవుల కొమ్ములకు బంగారు మూటలు కట్టి నీకు ఇస్తానయ్యా, నా జన్మ ధన్యం చేస్తున్నావు నువ్వు అని. ఇప్పుడు వీడికి పైసలది సమస్య పోయింది. 1000 గోవులు అడిగితే 1000 గోవుల కొమ్ములకు బంగారు మూటలు అంటే ఇంకేం కావాలి, వీడు ఒక చిన్న రాజ్యం పెట్టుకోవచ్చు. డబ్బు పోయింది కానీ వీడిలోని ఈగో లేసింది. దిక్కుమాలింది 90 ఏళ్ళుగా నేను చదివిస్తా అంటే నాకు అర్థం కాని గీత ఈ 4 పదాలతో ఏం అర్థమైంది. అమ్మ ఏమనుకోమాక, నేను 80-85 ఏళ్ళుగా గీత తప్ప రెండోది చదవలే. ఇన్నేళ్ల బట్టితో చదువుతా అంటే కూడా నాకు గీత ఇప్పటికీ బుర్రకెక్కలే. నేను చెప్పింది 4 పదాలు నీకు ఎట్లా అర్థమైందమ్మా. ఏం లేదమ్మా, ఆ 4 పదాలదే అటు ఇటు మార్చుకున్నాను మహాస్వామి అనేది. ఏంది అన్నాడు. ధర్మ క్షేత్రే కురు క్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నువ్వు ఏ క్షేత్రానికి పోయినా నీ హృదయ క్షేత్రంలో నువ్వు పాటించవలసిన ధర్మాన్ని పాటించు. ఇదే కదా భగవద్గీతలో మొత్తం కృష్ణుడు చెప్పింది. ఆమె గ్రహింపు ఆ స్థాయిలో ఉంది. సో గీతలో ఒక్క శ్లోకానికి ఇంత పొడుగు చెప్పచ్చు. ఎవడు చదివిన భావం అది. దుర్యోధనుడు తెలివి తక్కువడు మూర్ఖుడు అని రాజకాంక్ష ఉన్నాడు అంటాం. ఎంతటి తెలిపరుడు జ్ఞాని అంటే వాడు. సర్వసైన్యాధ్యక్షుడైన భీష్ముడు ఆడుంటే ఆడు వినేటట్లు గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి, అదో అవతల పక్ష సైన్యంలో సైన్యాధ్యక్షుడు నిన్ను చంపేందుకే పుట్టినోడు ఎగదోస్తున్నాడు. నా దిక్కు సైన్యము అపర్యాప్తం భీష్మాభిరక్షితం, పర్యాప్తం బలం భీమాభిరక్షితం. ఈ పర్యాప్తం అపర్యాప్తం అన్న పదాల్లోనే గడిబిడైపోయింది. పర్యాప్తం అంటే చాలినంత అని ఒక అర్థం ఉంది, అపర్యాప్తం అంటే చాలనంత అని ఉంది. అపర్యాప్తం అంటే లెక్కలేనంత అని ఒక అర్థం ఉంది, పర్యాప్తం అంటే చాలా కొద్ది సంఖ్య అనే అర్థం ఉంది. అందున ఏమంటాడు, మదక్తే చచ్చ జీవితాహ, నా కోసం సచ్చేదానికి సిద్ధంగా ఉండారు. మీ తెలుగులో ఉంది కదా, శుభం పలకరా, ఆ సామెత చెప్పకూడదు. అట్లా వాడి చావు వాడే కోరుకున్నాడు. ఒక్క భీష్ముడిని రక్షించుకుంటే మళ్ళీ ఆ భీష్ముడు వినాలా,
సర్వచన్యాధ్యక్షుడు, స్వచ్ఛంద మరణ సంపన్నుడు. అవును. కాబట్టి ఆడు ఈనాలో ఆయనకి పౌరుషం లేపాలి, ఈయనకి పౌరుషం లేపాలి. ఎంత ప్లాన్డ్ వాడు, తక్కువడు కాదు. అవును. కానీ తన నోటితో స్వయంగా తప్పుగా చెప్పుకున్నాడు. మహాత్ముడు ఆ కాళహస్తి స్వామి విద్యాప్రకాశానందగిరి, ఆయన రాశాడు గీతా మకరందం. అద్భుతమైన గీతకు భాష్యము ఆయన రాసినట్లుగా నేను చదివిన పుస్తకాలలో ఇంకెవరూ రాయలే. అంత అద్భుతంగా రాసినాడు ఆ మహానుభావుడు. గీతా మహత్యమైంది, గీతకున్న 18 పేర్లేంది, అసలు గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు. కృష్ణులు తమాషా తెలుసా? చాలా మంది మాకు వచ్చి గీత తెలుసు గీత తెలుసు అంటే నేను ఒకటే అడుగుతాను, మరి మీకు గీత తెలుసు అంటున్నారు, గీత ఎంతమంది కృష్ణులతో సంబంధం ఉంది? అందరూ చెప్పేది కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. అవును అవును. కృష్ణుడు చెప్పాడు అని ఎక్కడైనా భగవద్గీతలో ఉందా? భగవాన్ ఉవాచ, భగవాన్ ఉవాచ అని వస్తుంది కానీ శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు. సంజయ ఉవాచ అని ఉంటుంది, అర్జున ఉవాచ అని ఉంటుంది, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంటుంది. ఇది తప్ప కృష్ణుడు చెప్పినప్పుడు అంతా భగవాన్ ఉవాచ అని ఉంటుంది. పోనీ అక్కడ చెప్తున్నది కృష్ణుడే, ఇంకా మిగతా 4 మంది కృష్ణులు ఎక్కడ ఉన్నారు? వింటున్న అర్జునుడు కూడా కృష్ణుడే, ఎందుకంటే వానికి 10 పేర్లు ఉన్నాయి. అర్జున పల్గొన్న పార్థ కిరీటి బీభత్సుడు విజయ సవ్యసాచి కృష్ణ, 10 పేర్లు ఉన్నాయి వానికి. ఆ 10 పేర్లలో వాని పేరు కృష్ణ. కృష్ణ అంటే నిజమైన అర్థము సర్వ ఆకృష్ట ఉత్కృష్ట రూపం, ఇది కృష్ణం. అసలు మనం కృష్ణ అని పలకకుండా కృష్ణ అని పలుకుతున్నాం. కృష్ణ అని పలకాల స్వామిజీ? కృష్ణ కృతజ్ఞుడు అంటారు, అప్పుడు క్రు అంటున్నారు. కృపాచార్యుడు అంటున్నారు, అప్పుడు క్రు అంటున్నారు. ఇస్కి పాస్ ఆకర్ కృష్ణ క్యూ బోల్తే హో, ఇక్కడికి వచ్చి నేను కృష్ణ కృష్ణ అని ఎందుకంటారు? కృష్ణ కృష్ అనంతం, నం ఇచ్చువాడు కృష్ణ, అంతటి అర్థమైన పేరు. సరే, అర్జునుడు దొరికాడు. ఇంక 3వవాడు జెండాపై కపిరాజు, హనుమంతుల వారికి కూడా కృష్ణ అనే పేరు ఉంది. ఆయన అసలు పేరు సుందరుడు, సర్వాకృష్ట సుందర రూపం. వాళ్ళ అమ్మ పెట్టిన పేరు, అంజనీ మాత వానికి పెట్టిన పేరు సుందర కృష్ణ. ఆయన రూపం అందరినీ ఆకర్షించేంత రూపం, అది కృష్ణ. 3వ కృష్ణుడు దొరికాడు. ఇంకా 4వ కృష్ణుడు ఎక్కడున్నాడు? ద్రౌపది. ఆమె కోసమే యుద్ధం వచ్చింది కదా. అవును. ద్రుపదరాజ పుత్రిక కాబట్టి ద్రౌపది, పాంచాల రాజు కూతురు కాబట్టి పాంచాలి. కానీ యజ్ఞంలో పుట్టినప్పుడు ఆ దేవుడు ఆమెకు పెట్టిన పేరు కృష్ణ. ద్రుపద మహారాజు ద్రోణాచార్యుని చంపేదాని కోసం యజ్ఞం చేస్తాడు. అర్జునుడిని పెండ్లాడగలిగినటువంటి కూతురు కావాలా అని యజ్ఞం చేస్తాడు. అప్పుడు ఆ యజ్ఞ పురుషుడు ఆయన యజ్ఞానికి మెచ్చుకొని, ఇందా కృష్ణ, ఈ కృష్ణను నీకు ఇస్తున్నాను, ఆ దుష్టద్యుమ్ముని నీకు ఇస్తున్నాను, వాడు చంపుతాడు ద్రోణాచార్యుడిని అని ఇచ్చాడు. అప్పుడు ఆమె అసలు పేరు కృష్ణ. వీళ్ళందరూ దొరికి. ఇంకా 5వవాడు ఇంకొకరు రాసిన వ్యాసుడు. ఆయన పేరు వ్యాసుడు కాదు, ఉన్న ఒక్క వేదాన్ని 4గా విభజించి వ్యాసము చేశాడు కాబట్టి వ్యాసుడు అంటాడు. ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. పరాశరుడు సత్యవతులకు 2 నదుల మధ్య చీకటిలో జన్మించినవాడు. కృష్ణ నలుపు, ద్వైపాయన 2 ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు. భగవద్గీత ఎట్లా అర్థం చేసుకుంటా పోతే అట్లా పోతుంది. ఇప్పుడు ఇదంతా గీతలో ఉంటుందా స్వామిజీ? ఇప్పుడు మీరు చెప్పిన కృష్ణుడి 5గురు కృష్ణ అన్నారు కదా, ఇదంతా గీతలో ఉంటుందా? దేంట్లో ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 1కి 10 సార్లు చదివి 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 ఇది కాదు, బయటి అర్థం కాదు, దీంట్లో అంతరార్థం ఉంది అని. సంస్కృత శ్లోకాలు అన్నిటికీ కూడా బాహ్యార్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది, పరమార్థం ఒకటి ఉంటుంది.
ఇట్లా ఎందుకు రాయబడింది, ఎట్లా చెప్తే ఇంకా సౌజన్యంగా జనాలకు ఎక్కుతుంది అనే తపన ఉండి 1కి 10 సార్లు చదివినప్పుడు ఆ కొత్త భావన ఆ గురువు కల్పిస్తాడు, వస్తుంది. అట్లే ఆ మహానుభావుడు కూడా విద్యా ప్రకాశ్ ఆనందగిరి మలయాళ స్వామి గారి శిష్యుడు. మలయాళ స్వామి ఈయన శిష్యరికానికి మెచ్చి నువ్వు పోయి ఇంకెక్కడైనా ఆశ్రమం పెట్టుకోరా అని అంటే ఆయన పెట్టుకున్న ఆశ్రమం పేరు వ్యాసాశ్రమం. ఆ గురువుకు నేను శిష్యుణ్ణి అంటే ఆయన కొడుకుతో సమానుండని సుఖబ్రహ్మ ఆశ్రమం అని పేరు పెట్టుకున్నాడు. 300-400 గీచా యజ్ఞాలు, అంటే యజ్ఞం కాదు, ప్రవచనాలు, పల్లె పల్లెకు బస్సులు లేకుండా నడిచి ఎడ్ల బండ్లలో కూర్చొని పోయి 300-400 గీచా ప్రవచనాలు చేసి ఆ గురు శుశ్రూష అంతా, ఆ గురు కృప అంతా, మలయాళ స్వామి కృప ఉండబట్టి ఆ మహానుభావుడు ఈ గీతా మకరందం రాశాడు. దాని పేరే గీతా మకరందం. తేనెకన్నా ముందు రూపం మకరందం. ఆ మకరందాన్ని తేనెటీగలు తెచ్చి రెక్కలతో అల్లారించి గట్టిపరుస్తే వచ్చేది తేనె. తేనె కన్నా మధురమైంది మకరందం. దాని పేరు ఆ మహానుభావుడు పెట్టిన పేరు గీతా మకరందం. అందుకే త్యాగయ్య గారు అంటారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. సంతోషం స్వామీజీ, నిజంగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మా అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా అనిపించింది ఈరోజు నిజంగా. కొత్త కాదమ్మా, ఉన్న విషయాలే అందరికీ తెలిసినట్టే, మాకు తెలియదు కాబట్టి అవి కొత్తగానే అనిపిస్తాయి. నిజంగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మళ్ళీ మళ్ళీ మాకు తెలియజేస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను స్వామీజీ. ధన్యవాదాలు. ఇదంతా మా గురువు గారు మహంత్ హిమాలయ గిరిజీ గారి కరుణా కటాక్షం, ఇంకోటి ఏం కాదు. జయ శ్రీమన్నారాయణ.